హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎండు చేపల పులుసు చూపిస్తాను చూడండి. అవి ముందుగా ఎండు చేప ముక్కలు దబర్లో వేసుకున్నాను. అవి కడగాలి. అందులోకి చింతపండు తీసుకొని ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసి నానుతూ ఉంటుంది. అది నానేలోపు చేపలు ఈ విధంగా రుద్దుకున్నాం. అవి కొంచెం దబర్లో చేపలు వేసి నీళ్లు పోసి రాయి మీద రుద్దితే పైదంతా పోతుంది శుభ్రంగా. అవి ఆ విధంగా రుద్దిన తర్వాత ఇంకో దబర్లో కూడా ముక్కలు వేసుకొని నీళ్లు పోసుకొని గిల కొట్టుకుంటే ఇసుకగా ఉంటే శుభ్రంగా పోయిద్ది. చేత్తో బాగా గిల కొట్టుకోవాలి. ఈ చేపలు సముద్రపు చేపలు. వీటిని తోక చేపలు అని అంటారు. మా ఊరికి సముద్రం కొంచెం దగ్గరలో ఉంటుంది. ఇవి ఇళ్ళ దగ్గరకు వస్తారు అమ్మటానికి. ఈ చేపలు పులుసు పెట్టుకుంటే బాగా రుచిగా ఉంటాయి. ఇదిగోండి, రుద్దిన తర్వాత ఈ విధంగా అట్లా నీళ్ళల్లో పోసి చేత్తో బాగా గిల కొట్టాలి. 2 వంపులు 3 వంపులు కడుక్కుంటే నీట్గా ఉంటాయి. ఇవి పులుసు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, ఏవైనా టేస్ట్గానే ఉంటాయి. ఈ విధంగా ఎండు చేపలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత కూర చేసుకుందాము. ఈ ఎండు చేపల పులుసు మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఇప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి దబర పెట్టి దబరలో ఆయిల్ వేసి తర్వాత పోపు గింజలు వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, మెంతు గింజలు 2 వేసుకోవాలి. ఈ విధంగా దబర పెట్టి దబరలో ఆయిల్ వేసి పోపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత టమోటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు వేసినాక పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ మొత్తం వేసాను. మొత్తం వేసిన తర్వాత పసుపు వేస్తున్నాను. పసుపు యాంటీబయాటిక్, వేటిలో అయినా వేసుకుంటే మంచిది. అదిగోండి, కారం కూడా వేస్తున్నాను. తర్వాత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఎండు చేప ముక్కలు వేసుకున్నాం. ఎండు చేప ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టి పిసుక్కున్నాను కదా, ఆ చింతపండు పులుసు పోసుకున్నాం. తగినంత సరిపడినంత పోసుకున్నాక కొంచెం మోయనమైన మంట పెట్టి ఉడకనిద్దాం. ఇదిగో ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం దగ్గర పడిన దాకా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎండు చేపల పులుసు రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.